డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు. భద్రాచారి గారు ఖమ్మం నుంచి. భద్రాచారి గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి సార్. మాకు ఇప్పుడు ఫైల్స్ గురించి కొంచెం క్లారిటీ కావాలి సార్. చెప్పండి. ఏమైందంటే నాకు ఒకసారి కరోనా టైంలో ఫైల్స్ వచ్చినాయండి. అప్పుడు సర్జరీ చేయించా. ఒక 5 తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళా ఒక 2 years తర్వాత మళ్ళా పెరిగినాయండి. మళ్ళా ఒక 2 పెరిగినాయి. అవునా? ఇంటర్నల్ ఫైల్స్. ఓకే ఓకే. అవి ఏమైందంటే ఇక నేను అప్పుడు 5 తీపిచ్చిన బాధకు తట్టుకోలేక మన ఈ ఉంటాయి చూడండి, లోపటి దారం గట్టి చేస్తారు చూడండి, అక్కడికి వెళ్ళండి చేపించా. 2 years అయింది సార్. పోయిన దసరా కాక అంత ముందు దసరా చేపించా. మళ్ళీ ఈ మధ్య ఏమవుతుందంటే బాత్రూమ్ పోయినప్పుడు బ్లడ్ కింద ఏం పట్టాలే కదా సార్, అసలు మోషన్ ఫ్రీ కావట్లే. వెనక పోయి ఒత్తుకుంటాను. ఓకే. మీ వయసు ఎంత? లోన సార్, లోన ఏమన్నా ఇంటర్నల్ ఫైల్స్ అయినాయని మళ్ళీ అదే డాక్టర్ గారికి పోయి చూపెట్టా. అవునా? చూపెడితే అసలు ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అంటారు. అంటే మీకు ఇబ్బంది ఇప్పుడు ఫైల్స్ లేదంటే మనకి ఇబ్బంది ఉందా లేదా అనేది ముఖ్యము. ఫైల్స్ ఇబ్బంది నాకు బాత్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బంది అయింది సార్ అసలు. సరే రండి ఒకసారి, ఎందుకంటే అది ఎగ్జామ్ పరీక్ష చేయాలి. పరీక్ష చేసి దాని ప్రకారము ఇప్పుడు ఫైల్స్లో ప్రతిసారి సర్జరీ అవసరం ఉండదు. దాని ప్రకారము అంటే ఒక్కొరికి ఒక రకంగా ఉంటాయి ఫైల్స్ ఏమున్నాయా, ఫిషర్ ఉందా, వేరే ప్రాబ్లం ఉందా చూడాలి. చూసిన తర్వాత దాని ప్రకారం మనం మందులు ఒకటి అడ్వైజ్ కూడా, అంటే ఏం చేయాలా అనేది కూడా ఇక్కడ ముఖ్యం. సో పరీక్ష చేస్తేనే కరెక్ట్గా చెప్పగలం. ఇంకోటి మీ ఏజ్ ఎంత అండి? వయసు ఎంత? 52. 52నా? ఓకే. సరే ఒకసారి రండి, అయితే చూసిన తర్వాత మనం చెప్పగలం దానికి.